నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణలో జర్నలిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సయ్యద్ ఇస్మాయిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ టైంలో ఉద్యమకారులలో ఆయన ఒక పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా యూనియన్ లీడర్‌గా కూడా ఎదిగారు. మరి సయ్యద్ ఇస్మాయిల్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి జర్నలిస్టులకి ఒక ఆదర్శంగా ఉన్నారు. డిజిటల్‌కి, ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే పత్రికలకి ఏంటి తేడా అనే అంశాలు కూడా మాట్లాడదాం. ప్రెజెంట్ జరుగుతున్నటువంటి కొన్ని ఉద్యమాలకి ఆయన మద్దతు కూడా పలుకుతున్నారంట. మరి ఆయన ఎందుకు ఈ ఉద్యమాలకి మద్దతు పలకడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. అంతేకాకుండా కరెంట్ ఇష్యూస్ కూడా ముఖ్యంగా రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడదాం సార్‌తోని. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో జర్నలిస్ట్ అందరికీ కూడా మీరు చాలా ఆపద్బాంధవుడు అని చెప్పాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ మీ దగ్గరికి రావడం జరుగుతా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అంటే నేను ఒక డాక్యుమెంటరీ చూసాను. ఓకే. ఎక్కడ లేని విధంగా ఇండియాలోనే ఆహ్, దాదాపుగా 9,000 పైగానే జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. సో ఏదైనా ఇష్యూ గనక బయటకి తీసుకొస్తే వాళ్ళని చంపేయడం అనేది ఇక్కడ కామన్ అయిపోయింది. దీని మీద ఎవరు ఎక్కువగా మాట్లాడరు. ఎంతమంది చనిపోయారు, చంపబడ్డారనే విషయాలు కూడా బయటకు తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా బస్తర్ జంక్షన్‌కి సంబంధించి ఒక వ్యక్తి యాహ్! ఒక కాంట్రాక్ట్ ఇష్యూ మీద ఆయన చేపట్టినటువంటి ఆ ఇష్యూని రేజ్ చేసినందుకు అతి దారుణంగా చంపేశారు సార్. యెస్. ఆ జర్నలిస్ట్ గురించి నార్త్‌లో మాట్లాడుకున్నారు కానీ సౌత్‌లో ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. సో మీకెట్లా అనిపిస్తుంది సార్? ఇలాంటి అంటే దారుణమైన హత్యను చూసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు దీని మీద ఇంకా సీరియస్‌గా చర్య తీసుకోవట్లేదు? సెంట్రల్ నుంచి కూడా దీనికి పెద్దగా రెస్పాన్స్ లేదు. సో యాస్ ఎ జర్నలిస్ట్‌గా ఎట్లా ఉండాలంటారు? ఏం చేయాలంటారు? ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన, విషాదకర సంఘటన. ఇది పాశవికమైనటువంటి హత్య. కేవలం బస్తర్‌లో మాత్రమే కాదు, మీరన్నట్టుగా ఈ దేశంలో చాలా చోట్ల కూడా నిజాలు రాసేటటువంటి జర్నలిస్టులు, నిజాయితీగా ఉండేటటువంటి జర్నలిస్టులు, చాలా స్కామ్స్‌ని బయటకు తీసుకొచ్చిన జర్నలిస్టులు, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలనుకున్న వాళ్ళు, ఏ ఏ ప్రజల కోసమైతే మేము పనిచేస్తామని చెప్పి వచ్చి ఉన్నారో, ఆ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్న క్రమం లోపల ఇటువంటి చాలామంది దాడులకు గురైనారు, హత్యలకు గురైనారు, అనేక రకాల హింసకు కూడా గురై ఆ కుటుంబాలను కూడా కోల్పోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో ఏదైతే చట్టాలు పకడ్బందీగా అమలు జరుపుతున్నామని చెప్తున్నటువంటి పాలకులు ఉన్నారో, మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కఠినంగా తీసుకునే నిర్ణయాల దగ్గర వాళ్ళు కొంచెం ఉదాసీనత వ్యవహరించడం వల్లనే ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతున్నాయి. ఇవాళ కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ఎవరైతే అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టుకోవాలనుకుంటున్నారో, తర్వాత ఒక మాఫియా లాగా ఎదగాలనుకుంటున్నారో, దీంతో పాటుగా ప్రజలకు అందాల్సినటువంటి వనరులను దోచుకోవాలనుకుంటున్నారో, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వనరులని దోచుకునేటటువంటి, తర్వాత ప్రకృతి వనరులను దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఆ సందర్భం లోపల ఖచ్చితంగా ప్రజాస్వామిక గొంతుగా ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది ముందుకు రావడం, వాటిని వెలికి తీసి బయటకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ ఈ దేశంలో మన తరం చూస్తున్నటువంటి సందర్భం లోపల కనీసం మనిషికి మాట్లాడే హక్కు ఉంది, మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మరీ ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు స్వేచ్ఛగా ప్రజల గొంతుకగా నిలబడి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను చూపించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి హక్కు ఉంది. కానీ ఈ మీడియాకి ఒక చట్టం అంటూ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఒకప్పుడు కనీసం ప్రింట్ మీడియా కన్నా చట్టబద్ధత ఉండేది. ఇప్పుడు ప్రింట్ మీడియా కూడా చట్టబద్ధత లేదు. అసలు ఆ అంశాన్ని తీసేసినారు. మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు రక్షణగా ఉండడం కోసం ఒక చట్టం అవసరం ఉంది. అటువంటి చట్టాలు ఇప్పుడు లేవు. తర్వాత కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే కాదు, మనిషిగా తన ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రతి మనిషికి కూడా తనను తాను రక్షించుకుంటూ తన హక్కుల్ని కాపాడుకునేటటువంటి అవకాశం ఉండాలి. కానీ అది చట్ట రూపంలోకి రాకపోవడం వల్ల ఏదైనా సంఘటన జరిగినప్పుడు కూడా వెంటనే స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని దోషులను శిక్షించే దగ్గర కూడా ప్రభుత్వాలకు, తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అక్కడ వెంటనే ఆదేశాలు ఇవ్వడం పక్కన పెడితే, ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
వాళ్ళు కాపాడబడతా ఉన్నారు. అటువంటప్పుడు ఇంకా జర్నలిస్ట్ మాత్రమే కాదండి, పేదలకు సంబంధించి చాలా మంది గొంతు లేని వారు ఉన్నారు, అన్యాయాలకు గురవుతున్నారు. మనం గ్రామ స్థాయిలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి తీసుకుంటే ఇవాళ అనేక చోట్ల కూడా అన్యాయాలకు గురవుతున్నటువంటి వాళ్ళు గొంతు లేని వారే. ఆ గొంతు లేని వారి పక్షాన నిలబడతామని మనలాంటి వాళ్ళని ఆశ్రయిస్తుంటారు, మన మీద నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి మనలాంటి వాళ్ళ మిత్రులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది నా బాధ్యత, నేను నాదొక బాధ్యతగా గుర్తించి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది సాహసోపేతమైన జర్నలిస్టుగా ఉంటారు, కానీ వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఈ ఫర్ విషయాన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇప్పుడు ముఖేష్ Yes. చటర్జీ సంథింగ్ అతని పేరుంది, ఆ జర్నలిస్ట్. ఆయన పాపం అలా కజినే ఎన్నో కోట్లు ఆఫర్ చేస్తున్నా కూడా తీసుకోకుండా ఆ సీరియస్ ఇష్యూని ప్రజల వరకు తీసుకొచ్చిండు, నెక్స్ట్ డే చనిపోయారు. Yes. సో అట్లాంటి వ్యక్తులు ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి నిజంగానే ఆ విలువ ఇస్తున్నారంటారా సమాజం కానీ లేదంటే గవర్నమెంట్ కానీ? ఇక్కడ ఎవరైనా విలువ ఇస్తున్నారా లేదా అనేటటువంటి విషయం పక్కన పెడితే ఇది ఒక మన బాధ్యతగా తీసుకొని ముందుకు పోతున్నాం. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. మనది ఒక బాధ్యత. మనది ఏం బాధ్యత? మనం అనేక వృత్తులు ఉన్నా కూడా ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక లక్ష్యం కలిగి ఉంటాం, ఒక లక్ష్యం కలిగి వచ్చి ఉంటాం. కాబట్టి ఆ లక్ష్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవసరమైతే కొన్ని చోట్లకు వెళ్ళకూడని చోటు కూడా వెళ్ళి దాంట్లో అన్వేషించి వాస్తవాలు బయటకు తీయడం కోసం కొంత రిస్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసి ఈరోజు కొత్త ఏమి కాదండి, ఈరోజు కొత్త ఏమి కాదు. నాకు తెలిసి మనం చరిత్ర చదువుకుంటే కనుక ఇక్కడ తెలంగాణ ఉద్యమాలు బలంగా సాగిన ప్రాంతం ఇది. కానీ ఇక్కడ నైజాం నవాబుకు సంబంధించినటువంటి పాలన ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఘటనలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ధిక్కార స్వరాలని ప్రభుత్వాలు ఎప్పుడు ఇష్టపడవు. ధిక్కార స్వరాలకు ఎప్పుడు కూడా వాళ్ళ కంటగింపుగా ఉంటాయి. నేను ఉదాహరణకు 1-2 పేర్లు చెప్తాను మీకు. షోయబుల్లా ఖాన్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా, తర్వాత నైజాం నవాబు పాలన సాగుతున్నప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగుతుంది, హింస చెలరేగుతుంది, ఇది ప్రజాస్వామ్యయుతంగా లేదు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, శాంతి నెలకొని ఉండాలి, మత సామరస్యం వెల్లివిరియాలి, మతమౌఢ్యం నుంచి బయటికి రావాలి, తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలకు ఈ ప్రజలకు అందజేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్గా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అద్భుతంగా వ్యాసాలు రాశాడు, ఆర్టికల్స్ రాశాడు, నిర్భయంగా వార్తలు రాసేవాడు. కానీ ఆయన పనిచేస్తున్నటువంటి సంస్థలో ఇబ్బందులు వస్తున్నాయని సొంతంగా ఇమ్రోజ్ అనే ఒక పత్రికను కూడా ఆయన స్థాపించుకుని ముందుకు వెళ్తున్న క్రమం లోపల ఎవరికైతే షోయబుల్లా ఖాన్ నచ్చడం లేదో, ఏ వర్గం అయితే షోయబుల్లా ఖాన్ ఆ ధిక్కార స్వరంతో ఇబ్బంది పడుతున్నారు, ఆయన రాతలకు జంకుతున్నారు, వాళ్ళని ఆయనను ఇక్కడ హైదరాబాద్లోనే హత్య చేశారు. పట్టపగలు ఆయనను దాడి చేశారు. తర్వాత ఆయనకు చేతులు నరికి మరి హింసించి హత్య చేసినారు. నేనేం చెప్తున్నానంటే, షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు, గులాం రసూల్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది కూడా ఇక్కడ హత్యకు గురి కాబడ్డారు. అయితే జర్నలిస్ట్ అనేవాడు తన వృత్తి ధర్మంలో భాగంగానే ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే అట్లా వెళ్తారు కూడా. ఈ వృత్తి ధర్మంలో భాగంగా తనకు అనేక రకాల కోణాల నుంచి కూడా ఒక కథనాన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది, తర్వాత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్స్క్లూజివ్గా కూడా కొంత ఇవ్వాలనే తలంపు ఉంటుంది. దీంట్లో భాగంగా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే క్రమం లోపల కొన్ని మార్గాలను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ మార్గాల్లో రిస్క్ చేసి తీసుకొని వస్తున్నప్పుడు ఎవరైతే ఈ ప్రయత్నాలు చేసి తర్వాత ఇక్కడ వనరుల్ని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసేవాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానివ్వండి, అక్రమాలకు పాల్పడే వాళ్ళు కానివ్వండి, వాళ్లకు ఎక్కడైనా తను దొరుకుతాడని చూసే క్రమం లోపల మనం కూడా మనుషులం కదా, మనమేం సినిమాలో చూపించినట్టు హీరోయిజం చేసేటటువంటి వాళ్ళం కాదు. మనమేం ఒకటేసారి 100 మంది వస్తే కొట్టే పరిస్థితి మనకు ఉండదు, అట్లా ఏం ఉండదు కదా. గుండె ధైర్యం ఉంటుంది, కలం బలం ఉంటుంది, జనం బలం కొంత ఉంటుంది, తర్వాత ఒక సంకల్ప బలం ఉంటుంది మనకు. అంతేగాని ఈ రకమైనటువంటి హీరోయిజాన్ని శారీరక బలంతో వెళ్ళి ఎదుర్కోలేం కదా. కాబట్టి గొప్పగా చెప్పాలనుకున్నవి, గొప్పగా రాయాలనుకున్నవి, తర్వాత నిజాలను ధైర్యంగా ముందుకు పెట్టాలనుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది దాడులకు గురైన పరిస్థితి మనం చూస్తాం. ఇటువంటి దాడులు ఎవరు చేసినా ఇది అమానవీయం, ఇది పాశవికమైనది. వీటిని చూస్తూ ఊరుకుంటూ వెళ్తే కేవలం జర్నలిస్టు సమాజానికే కాదు, ఇది ప్రజా సమూహానికి కూడా ప్రమాదమే, ప్రజాస్వామిక వాదులకు ప్రమాదమే, వాక్ స్వాతంత్ర హక్కుకు ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిదని నేను భావిస్తాను. సార్ ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు గతంలో జరిగిన దాడుల పైన కానీ ఇప్పుడు జరుగుతున్న దాడుల పైన
యూనియన్స్ కానీ జర్నలిస్ట్ సంబంధించిన సంఘాలు కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందంటారు? ఇక్కడ ఆదిగా ఈ రోజు కొత్తగా కాదు, ఆదిగా కూడా మొదటి నుంచి ఈ యూనియన్ ఆ యూనియన్ అని చెప్పను కానీ చాలా యూనియన్లు కూడా జర్నలిస్టుల హక్కులు కాపాడబడాలని, జర్నలిస్టులకు రక్షణ ఉండాలని, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా చట్టబద్ధత కల్పించాలని, తర్వాత వీళ్ళ ఒక్కొక్కటిగా సమస్యలు ఇట్లా పరిష్కరించాలని చాలా డిమాండ్లతోని ఆందోళనలు నిర్వహించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే అత్యధికంగా ఉన్నది. అయితే ఈ క్రమం లోపల యూనియన్లు తీసుకెళ్లేటటువంటి డిమాండ్స్ని పరిష్కరించేటటువంటి విషయంలో ప్రభుత్వాల వైపు నుంచి ఉదాసీన వైఖరి ఉన్నది. ఇది ఎవరు కాదనలేని సత్యం. తర్వాత ఇది చట్టం ఎవరైతే చేయాలనో వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే మనం ఎంత గగ్గోలు పెట్టినా ఏం ఉపయోగం. అయితే యూనియన్లు చాలా వరకు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది చట్టబద్ధత వచ్చేటటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్తో వెళ్ళినా కూడా మనకు అక్కడ పూర్తిగా కూర్చొని దాన్ని చట్టం చేయించుకునేటువంటి బలం మన దగ్గర. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధులం కాదు, మనం రాజకీయ పార్టీ నాయకులం కాదు. అన్ని రాజకీయ శక్తుల్ని కలుపుకొని దీనికోసం మాట్లాడనని చెప్పేవాళ్ళం. తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు చెప్పి చేయించడమే తప్ప మనం అక్కడ కూర్చొని చట్టాలు చేసే పరిస్థితులు లేం కదా. కానీ ప్రజాస్వామికవాదులను తీసుకొని, ప్రజాతంత్రవాదులను తీసుకొని, తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ప్రజల వైపు నిలబడతామని ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి, వామపక్ష పార్టీలు కానివ్వండి, ఇటువంటి వాటిని తీసుకొని అనేక సందర్భాల్లో ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చాలా రాష్ట్ర కేంద్రాల్లో కూడా ధర్నాలు, ఆందోళనలు చేయడం, అవసరమైతే మెమోరాండాలు ఇవ్వడం, తర్వాత ప్రధాని స్థాయి వరకు కూడా ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అమలు జరగడం లేదు. అమలు జరిగే దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో లేదు. కాబట్టి ఇది మళ్ళీ ఈ పునరావృతం అవుతాయి. నేనేమంటున్నానంటే జర్నలిస్టులకు సమస్య వచ్చినప్పుడు మనం జర్నలిస్టులుగా మాట్లాడుకుంటున్నాం. కానీ నిత్యం ప్రతి చోట ఏదో ఒక చోట ఒక సోదరి అత్యాచారానికి గురవుతా ఉన్నది, ఒక బలహీనుడు అన్యాయానికి గురవుతా ఉన్నాడు. చాలా చోట్ల పెద్ద స్కామ్స్ బ్యానర్ ఐటమ్స్ గా వస్తూ ఉన్నాయి. కానీ దోషులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ డబ్బు బలము లేకపోతే పలుకుబడుతూనో బయట ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి జరుగుతున్నప్పుడు నివారించేటటువంటి బాధ్యత కానీ, కట్టడి చేయాల్సిన బాధ్యత కానీ, మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కానీ, మరి ముఖ్యంగా చిత్తశుద్ధితో ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇవన్నీ మళ్ళీ జరుగుతున్నాయి. ఇక్కడ మరొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంతైతే అధికారంలో ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారో, నిజంగా పోరాడి సాధించుకునేటటువంటి క్రమంలో ఐక్యత చాటే విషయంలో మన వైపు నుంచి కూడా కొంత నిర్లక్ష్యం ఉందనే విషయాన్ని నేను అంగీకరిస్తా ఉన్నాను. ఈ విషయంలో మనం కూడా ఇంకొంచెం అగ్రెసివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక ప్రగతిశీలంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకుండా మనం ఐక్యత చాటకుండా ఎవరికి వాడుగా ఉండడం వల్ల కూడా ఇది మరింత పెరిగే అవకాశం. మీరు ఇందాక అడిగినారు, అంటే మన దగ్గర ఎందుకు మాట్లాడడం లేదు, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం. అది ఖచ్చితంగా ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ చట్టాలు పటిష్టంగా అమలయ్యేదాకా కూడా ఒక పోరాట రూపాన్ని తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యాచరణను ప్రకటించి వెళ్లాల్సినటువంటి బాధ్యతాయుతమైన పాత్ర పోషించే వాళ్ళు కొంత మౌనంగా ఉండడం కారణంగా, అనైక్యతగా ఉండడం కారణంగా ఇటువంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని నివారించాలి. ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదని నేను బలంగా కోరుకుంటాను. అయితే రీసెంట్ గా కూడా మంచు ఫ్యామిలీ మీద జరిగినటువంటి ఇష్యూని కవర్ చేయడానికి టీవీ9 రంజిత్ అనే వ్యక్తి మీద కూడా మోహన్ బాబు గారు దాడి చేశారు. ఇది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ విషయం మీద మీరేం చెప్పగలరు? అంటే ఇక్కడ తప్పు యాజ్ జర్నలిస్ట్ అంటే వాళ్ళే ఒక వర్గం ఏం చెప్తున్నారు, ఇంట్లోపలికి వచ్చి ఎలా మీరు కవర్ చేస్తారు అని ఆ వర్గం చెప్తున్నారు. ఇంకో వర్గం ఏంటంటే ఎంత కవర్ చేసిన మాత్రం మొహం మీద దాడి చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు దాడి చేశారంటే కోపంతో కొట్టినట్టే కదా అని ఇంకో వర్గం అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ విషయం మీద మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకనంటే చాలా మందికి బాగా ప్యాషన్ అయిపోయింది. తర్వాత తన కామెడీ లాగా మాట్లాడుతున్నారు. అంటే జర్నలిజం అంటే మనం ఏదో అందరి ఇళ్లలో దాకా వెళ్ళి వ్యక్తిగతంలోకి వెళ్తామని. సో కొంతమంది అత్యుత్సాహంగా ప్రదర్శించడం అనేది ఉన్నది. అత్యుత్సాహం వేరు. కానీ నువ్వు ఆహ్వానించినప్పుడైతే మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, మోహన్ బాబు గారు కానివ్వండి, ఇంకెవరైనా సినిమా యాక్టర్ కానివ్వండి, వాళ్ళు 4 గోడల మధ్య వాళ్ళ ఇంటి సమస్యగా ఉన్నంత వరకు మనకేం సంబంధం లేదు, మనకేం అంత ఉత్సుకత లేదు, అవసరం కూడా అక్కడ లేదు. కానీ అవతల వాళ్ళు సెలబ్రిటీలు, ఈ సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతూ ఇక్కడి నుంచి జాతీయ స్థాయి దాకా గుర్తింపులు పొంది రివార్డులు తీసుకున్న వాళ్ళు. ఈ రివార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల నుంచే వచ్చాయి. ఈ రివార్డులు దేనికోసం వచ్చాయి? వాళ్ళ ప్రతిభను
గుర్తించే వచ్చాయి. మరి ఆ ప్రతిభ కలిగిన వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మరింత మంది వచ్చి ఈ సినీ రంగంలో నిలబడాలని అనుకుంటున్నారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి. మేము ఇట్లా కష్టపడ్డాం, అట్లా కష్టపడ్డాం అని మీరే చెప్తున్నారు కదా! మరి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ ఆలోచనలు, నిర్ణయాలు, మీ ప్రవర్తన కూడా ఆదర్శనీయంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది కేవలం నేను ఒక మోహన్ బాబు గారి గురించే మాట్లాడడం లేదు. ఎవరైనా సరే సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనను కానివ్వండి, ఆ సమస్యను కానివ్వండి, మీరు పరిష్కరించుకుంటే వచ్చిన సమస్య ఎవరికి సమస్య లేదు. కానీ అది బయటకు వచ్చేసింది. మీరే పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిన తర్వాత అది బయటకు వచ్చినట్టే కదా. ఆ పోలీస్ స్టేషన్లో కేసు అనేది రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఎవరో అనామకులు కాదు కదా. మీరు అనామకులు లేకపోతే మీరు ఎవరికి తెలియని వాళ్ళు అయితే మనం పట్టించుకోము. కానీ మీరు చాలా సెలబ్రిటీ, గొప్ప సెలబ్రిటీ, చాలా బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో కూడా ఉన్నారు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇష్యూని ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు. వాళ్ళ ఆసక్తిగా గమనించినప్పుడు ప్రజల ఆసక్తిని గుర్తించిన వాళ్ళుగా మనం ఆ విషయాన్ని తీసుకొచ్చి చెప్పాలని అనుకుంటాం. ఇప్పుడు మీరు కూడా అట్లా ఉంది కాబట్టి కదా నన్ను ఈ ప్రశ్న అడిగారు. లేకపోతే అడిగే అవకాశం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సహనంతో ఉండి, ఓర్పుతో ఉండి, తర్వాత కొంచెం గుట్టుగా చేసుకోవాల్సిన వ్యవహారాన్ని బట్టబయలు చేసుకొని, తర్వాత దాన్ని కవర్ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే పిలిచి, కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే వెళ్ళలేదండి. ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. ఒక జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ అందరినీ పిలిచారు. మీడియాని, పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా మరి అట్లా అక్కడ ఉన్నారు. పోలీసులు కొంతమంది ప్రేక్షక పాత్ర వహించారు. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఇది కొంతమంది పోలీసులు అక్కడ నిలబడి ఆ మిత్రుడి మీద జర్నలిస్ట్ మీద దాడి జరుగుతుంటే అట్లా నిమ్మకుండి చూస్తుండే ఊరుకుంటున్నారు. అట్లా నిలబడి కొంతమంది కనపడ్డారు. ఆ విజువల్స్ లో చూసేది చాలా బాధేసింది. అది వాస్తవంగా అది జర్నలిస్టా ఇంకొకడా లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు మరి మీ సమక్షంలో జరుగుతున్నప్పుడు నివారించాల్సిన వాళ్ళు మీరు కదా. దాన్ని నివారించకపోగా దాన్ని ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఎంతవరకు కరెక్ట్? తర్వాత ఎవరైనా సరేనండి, కేవలం ఆ సినీ ప్రముఖులు మాత్రమే కాదు, సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళైనా సరే, సామాన్యుడైనా సరే, రోడ్డు పైకి వచ్చిన తర్వాత బయటి ప్రపంచానికి ఒక ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో మీడియా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సహనంతో వ్యవహరించాలి, ఓర్పుతో వ్యవహరించాలి. దాన్ని అవసరమైతే దానికి సమాధానం చెప్పలేకపోతే మీరు మౌనంగా కూడా ఉండవచ్చు. లేదు, మరో పద్ధతిలో వాళ్ళకి సంబంధించి కన్విన్స్ చేయాలి. అంతేగాని దాడులు చేస్తామంటే ఎట్లా? అట్లా దాడులు చేయొచ్చా? ఇది నిజంగా చెప్పాలంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన సరే సమసిపోయిందని అనుకుంటున్నాం, కానీ ఇది పునరావృతం కాకూడదు. కేవలం ఆయన ఒక్కడే కాదు, ఎవరు ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఇది మళ్ళీ జరిగితే సహించడానికి కూడా ఇక్కడ ఎవరు ఊరికే లేరు. ఇది అమానవీయ ఘటన. అది తర్వాత దాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించినారు, ప్రజలందరూ కూడా ఖండించినారు. వాళ్ళకు కూడా నాకు తెలిసి కొంత రియలైజ్ అయినారని నేను అనుకుంటున్నా. ఒకవేళ రియలైజ్ కాకుండా మళ్ళీ అట్లానే ప్రవర్తిస్తే రేపటి రోజు సభ్య సమాజం కూడా చూస్తూ వాళ్ళని ఊరుకోదు, తర్వాత వాళ్ళని అంతగా ఇష్టపడే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఈ విషయం చూసి ఇంకొంతమంది ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారంటారా? పడాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇది ఎవరికైనా సరే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండేటటువంటి హావభావాలు, వాళ్ళకు ఉండేటటువంటి స్వతహాగా ఉండేటువంటి గుణగణాలకు సంబంధించిన అంశం. కంట్రోల్ చేసుకోగలుగుతారా, చేసుకోలేరా అనేటటువంటిది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆ టైము, ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరైనానండి, కేవలం సినిమా వాళ్ళనే మనం ఇవాళ జరిగింది కాబట్టి చెప్తున్నాం, కానీ కేవలం సినిమా వాళ్ళనే కాదు, రాజకీయ నాయకులైనా సరే, అధికారులమైనా సరే, సామాన్య పౌరులమైనా సరే, ఒకరి హక్కును ఒకరు కాలరాసే హక్కు ఎవరికి లేదు. తర్వాత ఒకరి హక్కును ఒకరు తుడిచిపారేసే హక్కు ఎవరికి లేదు. నీ బాధ్యత నీది, నా బాధ్యత నాది. నువ్వు సినిమాలో నటిస్తావు, నేను జరిగిన విషయాలు ప్రజలకు చెప్తాను. ఎక్కడ ఏ సంఘటన జరిగినా చెప్పే వృత్తిలో ఉన్నవాడిని నేను. మీరేమో ఏమంటారు, సమాజానికి మేము ఆదర్శంగా నిలిచేటువంటి చిత్రాలు తీస్తున్నాం, తర్వాత మేము చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కథలు ఎంచుకుంటున్నాం మీరు చెప్తున్నారు. దాంట్లో నుంచి ఎంతైతే ప్రజలు తీసుకుంటారని అనుకుంటారో మా నుంచి కూడా ప్రజలు ఆశిస్తుంటారు కదా. అంటే మా అభిమాన నాయకుడు ఏం చేస్తున్నాడు, లేదా మా అభిమాన నటుడు ఎట్లా ఉన్నాడు, లేకపోతే మా అభిమాన నటుడికి సంబంధించినట్టు ఇంట్లో ఈ గొడవ జరిగిందట, మీడియా ఏం చెప్తుందని ఆసక్తి వాళ్ళలో ఉంటుంది కదా. దాన్ని చూపెట్టడం. వ్యక్తిగతంగా మోహన్ బాబుకు మన రంజిత్కి ఏమైనా గొడవ ఉందా? వ్యక్తిగతంగా జర్నలిస్టులకు మోహన్ బాబు కుటుంబానికి ఎటువంటి ఘర్షణ లేదు, గొడవ లేదు. అసలు వాళ్ళతో మనం కలవడం కూడా కష్టం. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆయన సారీ చెప్పడం కానివ్వండి, వచ్చి హాస్పిటల్లో పరామర్శించే, ఇదంతా ఆహ్వానించదగింది. కానీ ఈ ఆవేశంలో తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు ఎన్ని దుష్ఫలితాలను చూపిస్తాయి. ఇప్పుడు రంజిత్ కుటుంబం, రంజిత్కి జరిగిన దాడి చిన్నదేం కాదు. రేపు ఆయన చాలా కాలం పడుతుంది కోలుకోవడానికి. తనకు ఒక కుటుంబం ఉంటుంది, తన మీద ఆధారపడినట్టు కుటుంబం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబం కంటే ఒక మంచి జర్నలిస్ట్ కోల్పోతే ఈ సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజాస్వామికవాదులుగా, జర్నలిస్ట్ యూనియన్లుగా, మనుషులుగా మనం ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదు. మోహన్ బాబా, ఇంకో బాబా ఎవరైనా సరే ఇటువంటి ఘటనలకు పాల్పడితే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా, లేదంటే జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు మీరు ముందుంటారు? ఎప్పుడూ కూడా క్రియాశీలకంగా వీటి సమస్యల గురించి మీరు పరిష్కరించే వ్యక్తి ఎంఆర్పిఎస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అంటే దీని వెనక ఏదైనా స్వార్థం ఉందా, లేదంటే వాళ్ళ నుంచి ఎక్కడి నుంచైనా వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే 100కి 100% జర్నలిస్ట్ అంటే ప్రజా సమూహంతో కలిసి ఉండడానికి ముందుకొచ్చినవాడు. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడే జర్నలిస్ట్గా రాణిస్తాడని నేను బలంగా నమ్ముతాను. తర్వాత ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా, తర్వాత ప్రజల గొంతుకగా నిలబడి పోరాడే క్రమం లోపలనే జర్నలిస్ట్ అయినా, జర్నలిస్ట్ సంఘ నాయకుడిగానే నన్ను చూడవచ్చు. ఈ క్రమం లోపల నేను ఇవాళ ఏం కొత్తగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా కొత్తగా ఏం రాలేదు. నా ప్రస్థానమే విద్యార్థి ఉద్యమం, యువజనోద్యమంలో నుంచి నేను జర్నలిస్ట్గా మారి జర్నలిస్ట్లో కూడా ప్రజా సమస్యలే పట్టించుకుంటూ సుదీర్ఘమైనటువంటి 2.5 దశాబ్దాల పైగా ఈ జర్నలిజంలో ఉంటూ వచ్చిన వాడిని. అయితే ఇక్కడ చాలామంది నన్ను ఈ ప్రశ్న బయట కూడా అడుగుతున్నారు, కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. అందరికీ మీరు ఈ ప్రశ్న అడిగినందుకు నేను సమాధానం చెప్పాలని కూడా అనుకుంటున్నాను. ముందుగా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆ రాజ్యాంగంలో కల్పించిన హక్కులనన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని ఆ హక్కులకు అనుగుణంగా ఎక్కడ మన అవసరం ఉంటుంది, ఎక్కడ మన పాత్ర ఉండాలి అనేటువంటి ప్రతి మనిషి ఆలోచించాలి. అందులో జర్నలిస్టులు మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టులు బాధ్యతాయుతంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఆ క్రమం లోపల ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా జర్నలిస్ట్గా నేను ఉంటాను, కేవలం అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన రాసి కూర్చుంటాను అనేటటువంటి కోవలో నేను లేను. అవసరమైతే దాని పరిష్కారం కోసం దాని తీవ్రతను గుర్తించి ఆ సమస్యలో ఎంత లోతులో ఉందో, లేదా ఎందుకు పరిష్కారం కావట్లేదో పరిష్కారం వైపు కూడా నేను ప్రయత్నం చేసిన వాడిని. యువజనోద్యమాల్లో కూడా అటువంటి ప్రయత్నం చేసిన వాడిని. మీకు చిన్న ఉదాహరణలు కూడా చెప్తాను. నేను పుట్టింది ఉమ్మడి సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, పెరిగిందంతా ఖమ్మం జిల్లాలు. ఈ 2 జిల్లాల్లో కూడా అనేక ప్రజా ఉద్యమాలతో దగ్గరగా ఉన్నవాడిని జర్నలిస్ట్గా ఉంటూ కూడా. 170 చట్టం అని ఒకటి ఉంటుంది కోయలకు సంబంధించి, గోండులకు సంబంధించి. కానీ అమలులో ఇబ్బందులు ఉంటాయి. అది పటిష్టంగా అమలు జరగాలని జర్నలిస్ట్గా ఉంటూనే వాళ్ళ వెంట నిలబడి కొట్లాడినవాడిని. తర్వాత ఈ 170తో పాటు ఎల్టీఆర్ 156 సంబంధించి కానీ, లేదా గిరిజన చట్టాలను అమలు జరగకుండా ఏదైనా కుట్ర జరిగినప్పుడు, లేకపోతే ఇబ్బంది జరిగినప్పుడు, గిరిజనుల భూములు వేరే వాళ్ళు లాక్కున్నప్పుడు కూడా నేను వెళ్ళి నిలబడ్డటువంటి వాడిని. గిరిజనులు మరీ ముఖ్యంగా వాళ్ళ వృత్తుల్లో భాగంగా తునికాకు సేకరణ కానివ్వండి, వెదురు కార్మికులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కూలీ రేట్లు పెంచడం సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించిన పేద రైతులు, తర్వాత కౌలుదారులు, ఇటువంటి అంశాలు ఎక్కడొచ్చినా కూడా నేను జర్నలిస్ట్గా ఉంటూనే ఈ సమస్యల మీద ఖచ్చితంగా పోరాడుతూ వచ్చాను. ఇవాళ కొత్తగా నేను పోరాటంలోకి రాలేదు. దీంతో పాటుగా హృదయాన్ని కదిలించేటటువంటి సంఘటనలు మనకు తారసపడినప్పుడు ఆ సంఘటనను కళ్ళతో మాత్రమే కాకుండా హృదయంతో చూడాల్సిన బాధ్యత జర్నలిస్ట్గా మనకున్నది. నేను అట్లా చూస్తూ వచ్చినటువంటి వాడిని. నేను మళ్ళీ మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు అవసరం కూడా ఉంది. ఇవ్వాలంటే చాలా స్వేచ్ఛగా కేఫ్లకు, క్యాంటీన్లకు వెళ్ళి అందరూ సమానంగా కూర్చుంటా ఉన్నాం. కేఫ్లలో, క్యాంటీన్లలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా టీ కాఫీలు తాగుతాం. కానీ నేను నా కళ్ళతో చూశాను. తర్వాత తీవ్రంగా చలించిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రామాలలో టీ కొట్లు ఉంటాయి, బడ్డీ కొట్లు అంటారు కొన్ని చోట్ల టీ కొట్లు అంటారు, కొన్ని చోట్ల చిన్న చిన్న టీ షాప్స్ ఉంటాయి. అక్కడ ఆ గ్రామంలోనే కొంతమందికి ఏమో గ్లాసులో ఇచ్చి టీ ఇచ్చి మళ్ళీ గ్లాసులు తీసుకొని వాళ్ళు కడుగుతారు. కానీ ఇంకొక పక్క ఒక బుట్టలోనో ఒక బేసిన్లోనో మళ్ళీ గ్లాసులు పెట్టి ఉంటాయి. ఆ గ్లాసుల్లో పెట్టిన బేసిన్లో పెట్టిన గ్లాసుల్ని కొన్ని వర్గాల వాళ్ళే తీసుకెళ్ళి కడగాలి. మళ్ళీ వాళ్ళు టీ పోస్తే తాగిన తర్వాత మళ్ళీ కడిగి అక్కడ పెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు అది తీసుకోవాలి. అంటే దీన్ని 2 గ్లాసుల పద్ధతి అనేటువంటి ఒకటి గ్రామాల్లో ఉండేది. ఇటువంటి సంఘటనలు నేను కళ్ళతో చూసిన వాడిని. ఆ సంఘటన చూసి కొంత చలించిన వాడిని. ఈ 2 గ్లాసుల పద్ధతి పోవాలని జరిగినటువంటి పోరాటంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిని. నాకు అప్పటి నుంచి స్పృహ ఉంది, సోయి ఉంది. అంటే ఈ పద్ధతులు ఎవరు అవలంబిస్తారు, ఏ ఆలోచన ధోరణి వాళ్ళు ఈ రకమైన ప్రయత్నం చేస్తారు అంటే ఇది సమాజంలో ఎంత వివక్ష ఉన్నట్టు, ఎంత అసమానతలు ఉన్నట్టు, ఇది ఎంత అమానవీయంగా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు.
కాబట్టి దానికి వ్యతిరేకించాల్సిన బాధ్యత కానీ దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? మన జర్నలిస్టులు అంటే ప్రజలకు అతీతం కాదు కదా, ప్రజల సన్నిహితులం కదా. తర్వాత ఏ వర్గాల కోసం ఎవరైతే మాట్లాడలేకుంటారో వాళ్ళ వైపు ఉంటామని చెప్పి గొప్పలు మాట్లాడే వాళ్ళం కదా. మరి వాళ్ళప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం తప్పుకుంటే ఎట్లా కదా. కాబట్టి నేను ఆ రకమైన పాత్ర పోషించాను. కొంచెం ముందుకు నడిస్తే తెలంగాణ మలివిడత ఉద్యమం జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సప్పండ వర్గాలు కలిసి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మేము కేవలం వార్తలే రాసుకుంటాం, లేకపోతే టీవీలో చూపిస్తాం, ఇంట్లో పడుకుంటామని అంటే కుదరదు కదా. కాబట్టి ఒక జర్నలిస్ట్ సమూహం, ప్రగతిశీలంగా ఆలోచించేటువంటి జర్నలిస్ట్ సమూహం మొత్తం ఈ ప్రజల వెంట నడిచింది. ప్రత్యక్ష యుద్ధంలో మనం నిలబడినాం. ఆ ముందు వరుసలో ఉన్న అతి తక్కువ మందిలో నేను కూడా ఒకటి. ఎందుకు ఈ పని చేశామంటే ఇక్కడ ప్రజల సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఉన్నాయి, అనేక మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళ స్ఫూర్తిని అందుకొని జరిగినటువంటి పోరాటాల్లో సంబంధించిన ఆ వారసుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మౌనంగా ఉంటే ఎట్లా. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. తర్వాత ఈ దోపిడీకి గురవుతున్నటువంటి ప్రాంతం ఏదైనా కూడా విముక్తి కావించబడాలని ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగా అనేక మంది అమరుల త్యాగాల స్ఫూర్తిని తీసుకుని ఆ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డాం. ఒక చోట రెండు చోట్ల కాదు, మొత్తం ఆ శాంతం ఈ ఉద్యమం పూర్తయ్యేంత వరకు అడుగు అడుగున ప్రజల వెంట నిలబడి ఉద్యమంలో పాల్గొన్నవాడిని. మీకు ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అని అంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఆ సమాధానం చెప్పే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ మలివిడత ఉద్యమంలో సుమారు 1200 పైచిలకు అమరులు తమ ప్రాణాలను త్యాగం చేసినారు. ఒక్కరొక్కరుగా ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకుంటే ఢిల్లీ యూనివర్సిటీ వరకు ఒక్కరొకరు ఒరిగిపోతున్నారు. రాజకీయ పార్టీలేమో తమ పబ్బం గడుపుకుంటున్నాయి. రాజకీయ ఏదైతే క్రీడ ఉంటుందో ఆ క్రీడలో వీళ్ళు ఎవరెవరు పాత్రలు పోషించాలో వాళ్ళు పోషిస్తున్నారు. కానీ బలవుతున్న వర్గం ఎవరు? మన బిడ్డలే కదా, మన యువకులు కదా, మన తోటి మిత్రులు కదా. ఇట్లా ఒక్కొక్కరుగా ఒరుగుతున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి జాప్యము, కొన్ని పార్టీలు చేస్తుంటారు కుట్రలు, మొత్తంగా ఈ సమస్య తాత్సారం జరిగితే మళ్ళీ 69 ఉద్యమం లాగా ఈ తెలంగాణ ఎక్కడ బలవుతుందన్న ఆందోళన, భయం, తర్వాత ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు ఇక్కడ విద్యార్థులు యువకులు లోనైన సందర్భంలో ఈ ఆత్మత్యాగాలు జరిగినాయి. ఇది అత్యంత విషాదకర పరిణామం. ఇది వాళ్ళ ప్రాణాలని అట్లా త్యాగం చేయడం అనేది అత్యంత విషాదకరం. ఆ సమయం లోపల చాలామంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు, చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఒక అడుగు ముందుకు వేసి నేను ఈ ఆత్మ బలిదానాలు ఇక ఆపకపోతే, ఒక్కొక్కరుగా విద్యార్థులు కోల్పోతే రేపు తెలంగాణ సాధించింది ఎవరి కోసం? దీన్ని పుష్పించి ఫలించాల్సిన వాళ్ళు అమరులు అవుతా ఉంటే ఈ రాష్ట్రం సాధించుకొని ఏం చేస్తాం అనే ఒక ఆలోచనతో ఆంధ్ర సరిహద్దు కోదాడ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా గన్ పార్క్ వరకు ఒక నినాదాన్ని తీసుకొని ఆత్మ బలిదానాలు వద్దు, పోరాటాల వద్దు, సచ్చి సాధించలేం, బతికి కొట్లాడి సాధించుకుందాం తెలంగాణని. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అన్ని పక్కన పెట్టి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను పాదయాత్ర మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను పాదయాత్ర చేస్తూ 11 రోజుల పాటు సాగింది నా పాదయాత్ర. సుమారు 250 కిలోమీటర్లు పైగా నేను నడిచాను. మధ్య మధ్యలో కొన్ని ఊళ్ళో కూడా వెళ్ళాను. నేను ఒక్కడిగా బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి వందలు వేల సంఖ్యలో నేను ఇక్కడికి చేరుకున్నాను. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేశానంటే, జర్నలిస్ట్ కదా, మరి కార్యాలయంలో కూర్చొని రాయాలి కదా. కానీ నేను అట్లా ఉండలేదు. ఇది ప్రజల ఆకాంక్ష, మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి కోరిక. ప్రజలందరూ వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు మనం కూడా కొంత క్రియాశీలక పాత్ర పోషించాలి కదా అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను మద్దతు సంఘీభావం తెలియజేస్తూ నేను వాళ్ళతో కలిసి మద్దతు ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది వేస్తున్న ప్రశ్నలు కానివ్వండి, అనుమానాలు, అపోహలు ఏదైతే ఉన్నాయో వాటి పటాపంచలు చేయడం కోసం నా నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం చేసినాను. ఇవాళ ఒక ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఉద్యమం మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఉద్యమం. ఇది కేవలం ఒక జాతి విముక్తి కోసం మాత్రమే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఏ వర్గాలకైతే ప్రయోజనం చేకూరాలో, ఏ వర్గాలైతే ఈ ఫలాల్ని పంచుకొని అనుభవించి రేపటి తరాన్ని నిర్మించుకోవాలో ఆ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించి, తర్వాత వాళ్ళ మధ్య కొంత గ్యాప్లు సృష్టించి లాభపడాలనుకున్నటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో వాటిని పసిగట్టి మనం ఏమరపాటుతో ఉండి ఈ వర్గాలను చైతన్యపరుస్తూనే న్యాయమైన డిమాండ్ వైపు నిలబడాలనే సంకల్పంతో నేను మందకృష్ణ మాదిగ కానీ ఎంఆర్పిఎస్ కానీ మద్దతు ఇస్తాం. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో విభజించి పాలించి దాన్ని వీలు చేస్తున్నారంటారా? ఖచ్చితంగా కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదండి. సార్, మీరు అన్నారు దోపిడీకి గురయ్యే వాళ్ళు, దోపిడీ చేసే ఒక వర్గం ఎప్పుడు కూడా ఏదో ఒక ఎజెండాతోని రకరకాలుగా వాళ్ళని హింసిస్తూ ఉంటారు అన్నారు. అయితే ఇప్పుడు ఈ దోపిడీ గురయ్యే వాళ్ళు బయటపడడానికి ఇంకా వేరే మార్గం ఏమీ లేదంటారా?
మీరు అడిగిన ప్రశ్నలో 2 ప్రశ్నలు మీరు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ వాళ్ళతో ఒకటి పోల్చారు. తర్వాత ఇప్పుడు దోపిడీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. వీటి రెండింటికి సంబంధించి నేను దగ్గరగా సారూప్యత ఉంది. నేను ఆ విషయాన్ని చెప్తాను. బ్రిటిష్ వాడు అంటే మీ దృష్టిలో తెల్లదొరలు. తెల్లదొరలు అధికారంలో ఉన్నా, నల్లదొరలు అధికారంలో ఉన్నా, ఏ వర్గానికి ప్రయోజనం చేయాలో, ఏ పేద ప్రజలకు సంబంధించి అయితే వాళ్లకు ఫలాలు అందజేయాలనో, పాలన కూడా పారదర్శకంగా అందించాలనో, అట్లా అందించలేనిటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతే వర్గం అణగారిపోతుందో, బాగా వివక్షకు గురవుతుందో, ఇంకా వెనకకు నెట్టివేయబడుతుందో ఆ వర్గాల నుంచి ఖచ్చితంగా ఒక నిరాశ మొదలవుతుంది, నిరసన రూపం తీసుకుంటుంది, ఆందోళనలు దిగుతుంది, తర్వాత ఐక్యతను చాటుతుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. స్వతంత్ర పోరాటం కూడా అట్లా జరిగింది ఖచ్చితంగా. కాబట్టే ఇవాళ మనం స్వేచ్ఛా స్వతంత్రాలు పీలుస్తున్నామంటే అనేక మంది ఈ వర్గాల వైపు నిలబడి విముక్తి కోసం పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళేమి అనుభవించాలనుకోలేదు, కానీ మనం వాళ్ళ ప్రాణాలని అక్కడ పెట్టి ఈ స్వేచ్ఛను సాధించి ఆ స్వతంత్రాలు రేపటి తరానికి ఇవ్వాలని ఉద్యమించినారు. ఐఎమ్ రైట్. సేమ్ టైం దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాన్ని నిత్యం వాళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారు. అప్పుడు చేశారు, మొన్న చేశారు, నిన్న చేశారు, ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నారు. ప్రతి చోట దోపిడీకి గురయ్యే వర్గం ఇంకా అట్లా ఉంది, దోపిడీ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ దోపిడీదారుల ఆటలని కట్టించడం కోసం దోపిడీ చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా అందరు సమూహంగా కూడగట్టి ముందుకు వెళ్ళేటప్పుడు అనేక రూపాలుగా ఉంటాయి. ఆందోళనలు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, ఉద్యమాల రూపంలో ఉంటాయి. ఆ రకమైనటువంటి ఉద్యమాల్లో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఒకటి. అంటే ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణకి మీకు నిజంగానే మద్దతు అనిపిస్తుందా? 100కి 100% ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ చేస్తున్నది న్యాయమైన పోరాటం, అడుగుతున్నది న్యాయమైన డిమాండ్. ఎంఆర్పిఎస్ తర్వాత మాదిగ జాతి, మాదిగతో పాటు ఉన్న 58 ఉపకులాలది న్యాయమైన కోరిక. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ను తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ మాదిగ 58 కులాలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 58 కులాలు ఇప్పటికే ఏండ్ల తరబడి వివక్షకు గురై, తర్వాత అన్యాయానికి గురై, అనేక అవకాశాలను కోల్పోయి ఇప్పటికీ ఇంకా వెనుకబడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు, న్యాయం జరగట్లేదు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఎవరో ఒకరు వచ్చి ఆటంకాలు కలిగిస్తున్నప్పుడు ఈ రేపటి తరం కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి దీన్ని నివారించడం కోసం ప్రయత్నం జరగాలి. అందుకే నేను అడుగుతున్నా, నేను నిలబడ్డాను, ప్రజాస్వామికవాదిని కూడా అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా ఒక న్యాయమైన డిమాండ్ వైపు మనం నిలబడాలి కదా, న్యాయమైన డిమాండ్ వైపు మనం మాట్లాడాలి కదా. అక్కడ న్యాయం ఉందనే విషయాన్ని మనం గ్రహించి విజ్ఞానవంతులుగా, ఆలోచన పరులుగా చూస్తున్నాం కదా. చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఏ వర్గానికి మనం వ్యతిరేకం కాదు, కులాలకు సంబంధం లేదు. మన కులాలు, మతాలు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా మనం ముందుగా మనుషులం, మానవత్వం కలిగినటువంటి మనుషులం, మానవీయ కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత సమస్య పరిష్కారానికి మనకు అవకాశం ఉన్నప్పుడు ఏమాత్రం చేయగలనా చేయాలి, లేదంటే ఒక మాట సాయమైనా మనం చేయాలి. అవునా కదా? కాబట్టి ఇవాళ ఈ శక్తులతో పాటు కేవలం మాదిగలు ఒక్కరే పోరాడుతున్నప్పుడు కొంత ఇబ్బంది వస్తే ఇవాళ చాలా వర్గాలు ముందుకు వచ్చినాయి. కానీ కొన్ని వర్గాలు వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది మాదిగ వర్గంలో కొంతమంది ఉన్నారు, మాల వర్గం నుంచి అయితే ఎక్కువ వ్యతిరేకత కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ గారు చాలా కొన్ని కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా ఒక రకంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళ ఆరోపణ. అంటే మాల వర్గానికి నిజంగానే నష్టం జరుగుతుందంటారా ఒక ఏబిసిడి వర్గీకరణ కానీ జరిగితే? ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏమిటంటే, ఇన్నేళ్ల కాలంలో ఏం జరిగిందనేది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ 30 ఏళ్ల పాటు ఒక మనిషి ఎందుకు కొట్లాడుతున్నాడు? 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, తన ఎదుగుదలను, తన రాజకీయ అవకాశాలను, తర్వాత కలిసి వచ్చేటటువంటి అనేక విషయాలను అన్నిటిని త్యాగం చేసి వాటి పణంగా పెట్టి కదా తను పోరాడుతున్నాడు. ఆ పోరాడుతున్న వ్యక్తి ఏ అంశాన్ని తీసుకొని ఇన్నేళ్ళు ఈ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాడు? నడపడం మాత్రం కాదు, ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచగలుగుతున్నాడు. ఈ ఉద్యమం సజీవంగా ఉండడానికి బలమైన కారణం ఏమిటి? ఈ అన్నిటి అంశాలను కూడా మనం పరిశీలించాలి. తర్వాత ఎక్కడ లోపం జరుగుతుంది, ఎవరు అడ్డుకుంటున్నారనే విషయం కూడా 30 ఏళ్ల కాలంగా చూస్తూ వస్తున్నప్పుడు చివరిగా ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. రాజ్యాంగాన్ని గౌరవించకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పరులమని చెప్పేవాళ్ళు, ఆయన ఆలోచనలో నడుస్తున్నామని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా
భారత రాజ్యాంగాన్ని ముందు చదవాలి, విషయాలు తెలుసుకోవాలి, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడంతో పాటు తాము ఏ వర్గం నుంచి వచ్చామో, తమ వర్గంలో ఎటువంటి వివక్షకు గురయ్యామో, ఈ వర్గానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ మనం మన వర్గాలన్నీ కలిసి కూడా దీన్ని ఎట్లా అనుభవించాలి, ఈ ఫలాల్ని మన రేపటి తరానికి ఎట్లా ఇవ్వాలనేటువంటి ఒక విచక్షణతో కూడా ఇక్కడ ఆలోచించాల్సింది. కానీ స్వార్థం ఎక్కడైతే చోటు చేసుకుంటుందో అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, మళ్ళీ చెప్తున్నా, నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ నిలబడాలని అనుకుంటున్న వాళ్ళం. ఇప్పుడు ఒక వర్గం ఫలాన్ని అనుభవిస్తోందని లెక్కలతో సహా తీసి 30 ఏళ్ల పాటు చెప్పినప్పుడు, కేవలం మందకృష్ణ లెక్కలు కాదండి, మాదిగ జాతి లెక్కలు మాత్రమే కాదు, ఏదో మందకృష్ణ మాదిగకో లేకపోతే మాదిగ జాతికి అనుకూలంగా ఉన్నవాళ్ళు మాట్లాడే లెక్కలు కావు. మీరు తీసుకుంటే కనుక, మీరు చరిత్రలోకి వెళ్తే లోకూర్ కమిషన్, మనం అందరం ఎవరు పుట్టక ముందే వచ్చింది, దాదాపు అప్పుడు మందకృష్ణ కూడా పుట్టక ముందు వచ్చిన కమిషన్ అది. లోకూర్ కమిషన్ తేల్చేసింది వర్గీకరణ అవసరం ఉన్నది, ఇక్కడ దళితులలో వర్గీకరణ విభజించాలి, వీళ్ళ హక్కులకు సంబంధించి వీళ్ళు పడుతున్నట్టు ఇబ్బందులు పరిష్కరించాలి, ఈ ఫలాలు అందరికీ పంచాలి అనేటువంటి నిర్ణయం చెప్పింది. తర్వాత రామచంద్రరాజు కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా తన నివేదిక ఇచ్చింది. నాకు తెలిసి ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది, ఆ కమిషన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో బిల్లు పెట్టి వర్గీకరణ అమలు చేసింది. 4 సంవత్సరాల పాటు ఆ వర్గీకరణ అమలైంది కూడా, మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఇస్తున్నాం, వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పింది. ఈ క్రమం లోపల తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనసభలో బిల్లు పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం తెలిపి వర్గీకరణకు మేము అనుకూలం, మేము వర్గీకరణ చేసి తీరుతాం, ఈ టర్ములో వేసేటటువంటి ఉద్యోగ నియామకాల్లో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పింది. ఇంత దాకా వచ్చి నీళ్లు పోరాడి, ఇంత దాకా వచ్చి చట్టాలు చెప్పి, కోర్టులు చెప్పి, ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇవాళ మళ్ళీ మీరు అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు ఇంతకాలం ఆ దగ్గరకు వచ్చిన ఫలాలు అందుకోలేకపోయి ఒక తరం నష్టపోయింది కదా, మళ్ళీ ఒక తరం నష్టపోతామనే భయం వాళ్ళలో ఉంటుంది కదా, వాళ్ళకు కూడా నిరాశ వచ్చేస్తుంది కదా, వాళ్ళలో కూడా కోపము, ద్వేషము పెరిగే ప్రమాదం ఉంది కదా, దీన్ని నివారించాలి కదా. కాబట్టి ఇక్కడ కొద్ది గొప్ప ఆలోచన పరులుగా, కొంత స్పృహ ఉన్న వాళ్ళుగా ఒక సమూహం అంతా కూడా ఇవాళ న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో దానికి మేము అనుకూలమని చెప్తున్నాను. నేను ఒక్కటి కాదండి, కోదండరామ్ గారు చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, హరగోపాల్ గారు చెప్పారు, ప్రొఫెసర్ కాశీం గారు చెప్పారు. ఇవాళ సప్పండ వర్గాలు, నాకు తెలిసి బీసీ కులాల్లో 84 కులాల వాళ్ళు కూర్చొని ఒక సమావేశం పెట్టి మందకృష్ణని పిలిచి మేము మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పినాను. నేను చెప్పడంలో తప్పేముంది? తర్వాత ఇవాళ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎంత ప్రజాస్వామికంగా ఒక ఉద్యమం ఉంటే ఇన్ని వర్గాల మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వైపున ఎవరు ఉన్నారు? వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వైపున ఏ వర్గాలు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాలి. నేను వ్యక్తులుగా కానీ కులాలుగా కానీ ఎవరిని విమర్శించడం లేదు, ఎవరి మీద నెపం వేయడం లేదు. ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, న్యాయబద్ధమైన సమస్య పరిష్కారం జరుగుతున్న క్రమంలో ఆటంకాలు కల్పించవద్దు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే తమ లబ్ధి కోసమో మొత్తం జాతిని అంతా తీసుకొచ్చి జాతుల మధ్య వైరాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆ జాతికి మంచిది కాదు, ఈ జాతికి మంచిది కాదు. ఇంకోటి, ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారంటే మాలా మాదిగా మాట్లాడతారు. మాలా మాదిగ మాత్రమే దళితులు కాదండి, మాలలో ఉపకులాలు ఉన్నాయి, మాదిగలో ఉపకులాలు ఉన్నాయి. మరి పాపం వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు చాలా మందికి. కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని రాస్తున్నారు. తప్పండి. ఏ ఫలాలు తమకు అందాలనో అది కావాలని కోరుకుంటారు కదా, ఏ వర్గమైనా. ఎందుకు వ్యతిరేకిస్తారు? వచ్చే ఫలాలు మాకు వద్దని చెప్తారా? ఇప్పటికే అనగారిపోయినారు. అసలు కనీసం చదువుకున్న వాళ్ళుగా, జర్నలిస్టులుగా మనకే చాలా కులాల పేరు తెలియదు. పాపం వాళ్ళు ఎంత అన్యాయానికి గురవుతున్నారు. నేను మళ్ళీ ఈ సందర్భంగా చెప్తున్నా, కేవలం మందకృష్ణకు మాత్రమే కాదు, ఎంఆర్పిఎస్కే కాదు, మాదిగ ఉపకులాలకు రేపు అన్యాయం జరిగినా కూడా మన గొంతు విప్పాల్సింది, ఈ పాత్ర పోషించాల్సిందే. నేను ఒక ముస్లిం మైనారిటీ బిడ్డను. ముస్లింలు కొంత పైకుండి దీంట్లోనే ఇంకొక దూదేకులుగా ఉంటారు. వాళ్ళు కూడా అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. రేపు ఆ వర్గానికి అన్యాయం జరిగితే, ఒక నిజంగా ముస్లిం సమాజమే వచ్చిన ఫలాన్ని అనుభవిస్తుంది అనుకోండి, నేను ఖచ్చితంగా
ఆ దూదేకల వైపున నిలబడతాను. ఫకీర్లకు సంబంధించినటువంటి సామాజిక వర్గం దీంట్లోనే ఉంటుంది. అందరూ ముస్లిం కమ్యూనిటీనే, కానీ ఇట్లా కొన్ని తెగలు ఎస్ వాళ్ళ వైపు కూడా నిలబడతాను, ఖచ్చితంగా నిలబడతాను. నా దృక్పథం అది. రెండోది, నేను అట్లా అనేక ఉద్యమాలను చేసి అనేక ఉద్యమాల దగ్గర నుంచి చూసిన వాడుగా ఈసారి ఈ ఉద్యమం కూడా ప్రజాస్వామిక ఉద్యమం కాబట్టి, ప్రజాస్వామిక విలువలతో కూడింది కాబట్టి, నేను ఒక సామాజిక బాధ్యత కలిగిన వాడిని కాబట్టి, స్పృహ కలిగిన వాడిని కాబట్టి నేను వెళ్తున్నా. వ్యక్తిగతంగా నాకేమైనా ఉండవచ్చు కాదు, కానీ నేను జర్నలిస్ట్ సమూహం నుంచి వచ్చిన వాడిని కదా, జర్నలిస్ట్ ప్రాతినిధ్యం వహించి వచ్చిన వాడిని కదా, నేను నాకంటూ ఒక సోయి ఉండాలి కదా, కాబట్టి నేను అది తప్పకుండా నా పాత్రని ఇక్కడ పోషిస్తా ఉన్నాను. నేను మద్దతు ఇస్తున్నా, సంఘీభావం తెలుపుతున్నా, ప్రత్యక్షంగా కూడా నేను వాళ్ళ వెంట ఉండి మరి ఈ సమస్య పరిష్కారం కావాలని కొట్లాడుతున్నా. రైట్ సార్. సార్ యాక్చువల్గా మీరు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు గత చాలా సంవత్సరాల నుంచి అన్ని వర్గాలను కూడా చూసుంటారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు డిజిటల్ మీడియా. సో యాజ్ అ జర్నలిస్ట్గా మీరు చెప్పండి సార్, ఈ అంటే ఏ ప్లాట్ఫామ్కి వాళ్ళకి తగ్గట్టుగా జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళు చేసేవన్నీ కూడా ప్రాపర్గా చేస్తున్నారు అనిపిస్తుందా, లేదంటే ఏమైనా మార్పులు అంటే అప్డేట్ అవుతూ ఉన్నారు కానీ అప్డేట్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు, కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల వల్ల జర్నలిజంకే చాలా మంది చెడ్డ పేరు వచ్చిందని అంటున్నారు. సో జర్నలిస్టులే కాదు, ఏదో ఒక ట్యాగ్ తగిలించుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని వచ్చేస్తున్నారు అంటున్నారు. సో ఇటు పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ రంగానికి, డిజిటల్ రంగానికి తేడాలు ఎలా ఉన్నాయి, వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి. అయితే మీరు అడిగిన ప్రశ్నలో నాకు 2 అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి, మీరు జర్నలిస్టులుగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియాకి సంబంధించి కానీ జర్నలిస్ట్గా వచ్చిన వాడు ప్రవర్తన వల్ల సమాజంలో కొంత వ్యతిరేకత వస్తుంది అని మీరు అడిగినారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో పాటు నాతోటి జర్నలిస్ట్ మిత్రులను చాలా మందిని, తర్వాత ఈ సమాజాన్ని కూడా అడుగుతున్నా. కేవలం జర్నలిస్టులు మాత్రమేనానండి ఈ సమాజానికి నష్టం చేసేవాళ్ళు? కేవలం జర్నలిస్టు వల్లనే ఈ సమాజం మొత్తం ఇదవుతుందా? మరి వేల నుంచి మొదలుకొని లక్షల జీతాలు తీసుకునే పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అవినీతి పనులు లేరా? వాళ్ళ ప్రవర్తన వల్ల ఈ సమాజానికి నష్టం జరగట్లేదు. కొందరి ప్రవర్తన వల్ల పోలీసుల్లో ఉన్న వాళ్ళు అందరూ నిజాయితీగా నిబద్ధత లేరు కదా. కానీ పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? శాంతి భద్రతలు పరిరక్షించాలి, పౌరుల హక్కుల్ని కాపాడాలి. కానీ చాలా మంది పౌర హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరైతే న్యాయం కోసం నిలబడుతున్నారో వాళ్ళని అక్రమ నిర్బంధాలకు గురి చేస్తూ, తర్వాత ఎవరైతే నిజంగా కాపాడబడాలనో వాళ్ళని తీసుకెళ్ళి శిక్షిస్తూ, ఎవరైతే నేరం చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నాలు కొన్ని జరిగిన సంఘటన మనం చూడలేదా? మరి వాళ్ళని మనం ఎందుకు అనట్లేము? రెవెన్యూ వ్యవస్థ ఉంది, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా నిజాయితీగా పనిచేసే వాళ్ళకు గుండెలతో సలాం చెప్తారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళకు నా గుండె నిండా నేను సలామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ వ్యవస్థలో అక్రమార్కులు లేరా? అవినీతి లేరా? ఎంతమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు కార్యాలయాల ముందు శరీరాన్ని ధ్వంసం చేసుకొని, శరీరాన్ని కాల్చుకొని చనిపోయినారు. పురుగుల మందు తాగి చనిపోయిన ఘటనలన్నీ సరదానా? రైతులకి పురుగుల మందు తాగడం సరదా కాదు కదండి. ఇవాళ మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఈ సౌకర్యాలు అనుభవిస్తున్నామంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి, పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. ఎట్లా ఉంటుంది వాళ్ళ కష్టాలు? వాళ్ళు మరి చేయట్లేదు కదా. ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరియట్ దాకా, రాష్ట్ర స్థాయిలో ఉన్న సెక్రటరియట్ నుంచి అత్యున్నత పార్లమెంట్ దాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రభావము, నాయకుల ప్రభావము, అధికారుల పనితీరు, వీటిల్లో ఎక్కడ లోపాలు లేవా? దీంట్లో లోపాలు లేవా? దాంట్లో ఉన్నటువంటి మనుషుల ప్రవర్తన కదా చూపించేది. సేమ్ టైం ఆదర్శవంతమైనటువంటి అధికారులు లేరా? ఆదర్శవంతంగా పాలన అందించిన వాళ్ళు లేరా? నేను చాలా మంది ఉన్నారు. ఒక పేరు ఉదాహరిస్తాను. శంకరన్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, గొప్ప అధికారి. శంకరన్ అని ఒక ఐఏఎస్, ఎంతో మంది ఆయనను ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళారు. మరి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శంకరన్ చేయగలిగిన పని మిగతా ఐఏఎస్ అధికారులు ఎందుకు చేయలేకపోయినారు కదా? అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన కూడా ప్రభావం చూపుతుంది కదా. మరి దాన్ని తీసుకొచ్చి అందరికీ అంటగడతామా? జర్నలిస్టులు కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇవాళ జర్నలిజం వృత్తిని వృత్తిగా కాకుండా, జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావించి వచ్చే అనేక మంది జర్నలిస్టులు ఈ దేశంలో ఉన్నారు. అందుకనే కదా ప్రాణాలు కోల్పోతున్నారు, అందుకనే కదా కుటుంబాన్ని కోల్పోతున్నారు, అందుకనే కదా ఆస్తుల్ని కోల్పోతున్నారు, అందుకనే కదా శరీరాలను ధ్వంసం చేసుకుంటున్నారు, ఇవాళ ఆరోగ్యాలు పాడవుతున్నారు.
నేను ఇప్పుడు మీరు అడిగినందుకు కొంత ఆవేదన కూడా ఉంది నాకు. ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి. చాలా మంది ఇట్లా మాట్లాడుతున్నారు. ఎస్, అన్ని సమూహాల్లో, అన్ని సమాజాల్లో, అన్ని వర్గాల్లో ఉన్నట్టుగానే జర్నలిస్టులలో కూడా కొంత కొంతమంది ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం జర్నలిస్ట్ సమాజాన్ని చేస్తున్నారు. రెండవది మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాని కంపేరేషన్ అడిగారు. నేను చెప్తున్నాను, ఒకప్పుడు పత్రికలకు ఉండేటటువంటి విలువ, పత్రికల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులకు ఉండేటటువంటి విలువ, పత్రిక నడిపే యాజమాన్యానికి ఉండేటటువంటి విలువ చాలా గొప్పగా ఉండేది. అప్పుడు కూడా ఒకరిద్దరు లేరా అంటే అప్పుడు కూడా ఒకరిద్దరు అక్రమార్కులు ఉన్నారు, అవకాశవాదులు ఉన్నారు. అప్పుడు కూడా దాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. కానీ మెజారిటీగా ఈ సమాజాన్ని చైతన్యపరిచి తట్టి లేపినటువంటి పాత్ర, గొప్ప పాత్ర ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం నుంచి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఉద్యమాల దాకా ఇట్లా మనం కూర్చొని మాట్లాడుకున్న దాకా కూడా పాత్ర పోషించిన దాంట్లో గొప్ప జర్నలిస్టుల పాత్ర చాలా ఉంది. యాజమాన్యాల పాత్ర కూడా ఉంది. ఒక జర్నలిస్ట్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. అట్లా వచ్చింది కాబట్టి కదా ఇలా ఇన్నేళ్ళు నిలబడగలిగినాం. అయితే అట్లా ఉన్నప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే ఎస్, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లోపాలు లేకుండా నిర్మాణం జరిగింది కాబట్టి మనం దాన్ని స్వాగతించాం. రెండవది, రాను పోటీతత్వం పెరిగింది, వ్యాపార దృక్పథం వచ్చింది. ఈ పోటీతత్వం, వ్యాపార దృక్పథంలో ఎవరు పరుగు పందెం మొదలైంది. ఆ పరుగు పందెంలో నిజాయితీగా వార్తలు రాసేవాడి అవసరం తగ్గింది. తర్వాత ఆర్థికంగా దానికి తోడ్పాటును అందించేటటువంటి వాడి సంఖ్య పెరిగింది, అట్లాంటి వాడు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సమస్య మొదలైంది. అది మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి, కొంత పతనం కావడానికి కారణమైంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్గనైజేషన్స్ దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ ఆర్గనైజేషన్స్తో ఆ అనుమతులకు సంబంధించి కానీ ఆర్గనైజేషన్కి ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. రెండోది, మీరు ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి అసలు ఇంతవరకు చట్టబద్ధత లేదు. ఈ దేశంలో అనుమతులు వస్తున్నాయి, సంస్థలు వెలుస్తున్నాయి, అనేక ఆ సంస్థలు కూడా వ్యాపారం ఆలోచనలతో ముందుకు పోతున్నాయి. కొంతమంది నిజాయితీగా ఇప్పటి కూడా నిబద్ధతతో దాని కష్ట నష్టాల గురించి నిర్వహించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కనీసం కార్మికులుగా గుర్తించి వాళ్ళకు రక్షణ చట్టం కావాలి కదా. తర్వాత మీడియాకు కూడా చట్టబద్ధత కల్పించాలి కదా. ఈ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన కానీ, లేకపోతే ఆ మీడియా సంస్థలపైన కానీ ఏదైనా దాడులు జరిగినప్పుడు, తర్వాత వాళ్ళ నష్టం జరిగినప్పుడు మాకు ఈ నష్టం జరిగిందని చెప్పేటటువంటి పరిస్థితి ఒక వేదిక ఉండాలి కదా. అది జరగడం లేదు. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ క్రమం లోపలనే నేను, నాలాంటి వాళ్ళు, ఇంకొంతమంది మిత్రులు, మీలాంటి వాళ్ళందరం కూడా ఆయా సంస్థను వదిలిపెట్టి ఓ సొంతగా మనం సంస్థలు పెట్టుకునే కాడికి వచ్చింది. ఇది డిజిటల్ మీడియా అనేది ఒక విప్లవం. డిజిటల్ మీడియా అనేది ఒక విప్లవం. ఈ విప్లవం ఎంత దాకా పోయిందంటే దీనికి హద్దులు అవధులు లేకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. దీంట్లో ఉపయోగం ఎంతైతే ఉందో ప్రమాదం అంతే ఉంది. దీనికి అసలు నియంత్రణ లేదు. నియంత్రణ లేనప్పుడు ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం హక్కు ఉన్న చట్టం కరెక్టే. కానీ మాట్లాడే మాట కూడా అవతలి వ్యక్తికి గాయపరచకుండా, అవతలి వ్యక్తి ఆలోచనలకి భంగం కలగకుండా, అవతలి వ్యక్తి భావాల్ని కించపరచకుండా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నాకు వేదిక ఉంది కదా అని ఇష్టం చూపెట్టి మాట్లాడితే ఏరమవుతుంది. దాంట్లో కొంతమంది మిత్రుల ఉత్సాహం కారణంగా అట్లాంటి పరిస్థితి జరగundొచ్చు. కానీ మొత్తం దీన్ని బూచిగా చూపి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఇవాళ రాజకీయ నాయకులుగా ఉండి అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని విమర్శించడాన్ని నేను దాన్ని ఒప్పుకోలేదు. నేను దాన్ని ఖండించిన అవసరం సంఘాల సమావేశాలు పెట్టాను. ఇప్పుడు కేవలం మీడియా ఒక్కటే తప్పు చేస్తున్నట్టు, మీడియాలో ఉన్న వాళ్ళందరూ తప్పుడు పనులు చేస్తున్నట్టు చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైంది, దురదృష్టకరం. మరి రాజకీయ నాయకులు అందరూ గొప్పవాళ్ళ? రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ నిజాయితీ పరుల? రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో తర్వాత సంకల్పంతో ఆ రోజు ఉన్నటువంటి అంబేద్కర్ దగ్గర నుంచి మొదలుకుంటే సరే, ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. చాలా నేను చూసినైతే మా ప్రాంతంలో ఉప్పుల మల్సూరి అని ఒక ప్రజాప్రతినిధి ఉండేవాడు. చనిపోయే రోజు కూడా చెప్పులు కుట్టుకుంటూ చనిపోయాడు. 5 సార్లు ఎమ్మెల్యే అండి. ఎంత గొప్ప వ్యక్తి అతను. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అని ఒక అతను ఉంటాడు. నేను అది వెనకాల తిరిగాను. మల్లు స్వరాజ్యం అని గొప్ప వీరనారి, తెలంగాణ సాయుధపడు గొప్ప నాయకుడు. తర్వాత పాటూరి రామయ్య గారు, గుమ్మడి నరసయ్య గారు, కుంజా బొజ్జి, ఇట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటూ పోతే
ఆదర్శవంతమైన నాయకుల్ని కొంతమంది చూసాం. ఉచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఇక్కడ చూసాం. ఇట్లా రాజకీయాల్లో ఉండి కూడా నిజాయితీగా చాలామంది ఉన్నారు. బట్ మొత్తం రాజకీయాలని వర్ష పట్టించిన వాళ్ళ రాజకీయ నాయకులంతా తప్పులు అనలేవు కదా. కానీ అదే రాజకీయంలో ఉండి ఇవాళ తప్పటడుగులు వేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పెత్తనాన్ని చెలాయిస్తూ ఎవరైతే ఓటు ద్వారా నువ్వు గెలిచినవో కనీసం ఆ ఓటేసిన వాడి ఆలోచనలు గౌరవించకుండా వాడి భావాలను గౌరవించకుండా వాడిని అణచాలని చూసేటువంటి ప్రయత్నం నియంతృత్వం పోగడంతో ఒక మనస్తత్వాన్ని నింపుకుంటే నీ చరిత్ర క్షమించదు. మళ్ళీ తర్వాత నీకు సమాధి కడతారు. కాబట్టి నేను నిజాయితీ పరునిగా నాకు అధికారం ఉంది కాబట్టి మీడియా అంతా ఇది అని మాట్లాడడం అనేది అహంకారానికి నిదర్శనం అని నేను అనుకుంటాను. రైట్ సార్, మీరు చెప్పింది నిజంగానే వాస్తవాలకి చాలా దూరంగా ఉంటున్నారు సమాజం కూడా. సో ఈ వాస్తవాలని తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది మన జర్నలిజం. సో జర్నలిస్టులు అందరూ కూడా ఇందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ కేవలం జర్నలిస్టులను అనడం అనేది కూడా సబబు కాదని కూడా తెలుస్తుంది. అండ్ చాలా విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్. సో చూస్తారు కదండి, సయ్యద్ ఇస్మాయిల్ గారు. సో జర్నలిస్టులకి ఎటువంటి సమస్య ఉన్నాలో ఖచ్చితంగా ముందుకుంటారు. కేవలం జర్నలిస్టులకే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి ఎటువంటి సమస్యకైనా ముందుండి పోరాడడంలో అతను చాలా రోజుల నుంచి, ఇప్పుడే కాదు గతంలో మనం చాలా సందర్భాల్లో కూడా మనం చూసినట్టు విషయాలను కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో సార్ లాగా చాలా మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులకు అంత విలువ అయితే ఇవ్వట్లేదు. ఆ విలువ ఇచ్చే సందర్భం అయితే ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించి మా గురించి ఎక్కడ కూడా నెగిటివ్ గా మాట్లాడకుండా ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చాలా నీచంగా మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. వాళ్ళు కాస్త దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మా ఆలోచన. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. నమస్తే.